నేను కూడా ఆగి ఇప్పుడు నేను కూడా లైన్లోకి వచ్చాను. మొత్తం మీద ఏమైనా మన సినిమా చేస్తాం. చాలా సంతోషం అండి. అది అయితే మన ద్వారాగా హీరో ఉన్నాడు కుర్రాడు. ఆ కుర్రాడిని చూద్దరు గారు మీరు చూస్తే మీకు ఆ కుర్రాడు పనిచేస్తుంటే ఆ కుర్రాడికి అవకాశం ఉండే. అలాగే హీరోయిన్ కూడా చూశాను. హీరోయిన్ కూడా వస్తుంది అప్పుడు. ఆ అమ్మాయితో చూసిన తర్వాత కొన్ని డైలాగ్ మాట్లాడిన తర్వాత మీకు ఓకే అంటే ఇప్పుడు సూపర్గా ఉంటుంది. కలర్ మేకప్ కూడా అక్కడ వద్దండి. హీరోయిన్ కూడా హీరోయిన్ సరిపోతుంది. కృష్ణ ఉంటాడు హీరో అయితే సేమ్ కృష్ణ కట్టడ రుద్రే ఆ టైప్లో ఉంటాడు హీరో. ఇప్పుడున్న హీరోయిన్లు అయితే ఏ హీరోయిన్ సరిపోదు హీరోయిన్ అమ్మాయి. కానీ అనుకునేది ఇద్దరు కొత్త వాళ్ళే. డైరెక్ట్గా చేసుకుంటే వాళ్ళిద్దరికి మనకు అవకాశం ఇచ్చినట్టు కొత్త వాళ్ళు ఇచ్చేదాన్ని పాత వాళ్ళు చేసుకుంటూ పోయారు. కొత్త వాళ్ళకి జీవితం ఇవ్వాలండి. కోట్లు సంపాదించారు. వాళ్ళకి సినిమా పోయినా లెక్క ఉండదు. ఈ కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం వల్ల ఆయనకు తృప్తి మనకు ఆనందం. చాలా చేద్దామండి. నమస్తే అండి. మీరు ఇక్కడ దాకా వచ్చినందుకు చాలా సంతోషం. మా ఊరు వచ్చి నా పేరు తెలుసుకొచ్చారు కదా, అక్కడ నాకు ఎంతో ఆనందం ఉందండి. చాలా ఆనందం ఉందండి నాకు. ఈ ఆనందం ఏంటంటే మీరు చెప్పగానే హీరోయిన్ కూడా ఎందుకు ఎదిగానంటారా. నేను ఒకప్పుడు సినిమాలు చేశాను. హైదరాబాద్ వెళ్ళి 2002లో వెళ్ళి 2015 దాకా సినీ ఫీల్డ్ ఉన్నాను. నేను చిన్న బిట్లు అక్కడక్కడ చూసి 400 చేసుకుంటాను. నేను ఆ అనుభవం ఉందండి నాకు. మీరు చెప్పగానే నాకు బలు పెరిగింది. సరే అని చెప్పి కొంచెం మళ్ళీ ఇంట్రెస్ట్ పెరిగింది. శివుడు దయ్యండి. శివుడాజ్యం లేకుండా సేమనే కుట్టదురా, నవ్వుతూ బతకాలిరా తమ్ముడు, నవ్వుతూ సావాలిరా తమ్ముడు అని పాఠం చూసారా కృష్ణ. అది ఏది బతకన్నప్పుడు కదండి. మాయధర్మల్లి గారు కృష్ణ గారు ఉంటారు. నవ్వుతూ బతకాలిరా నవ్వుతూ సావాలిరా ఒరే గుండు గారి పాట ఉంటుంది కూడా బండిలో కొడతారు. మాటలు మాట్లాడుకుంటుంటేనే మీలో నటుడు బయటకు వచ్చేస్తున్నారు. ఇంకెక్కడ దాకా వచ్చేస్తారు. పానకాల పర్వతాలు మనసులు పెట్టి సినిమా చేద్దాం అనుకుంటున్నానండి. కంగారు పడకండి. పానకాల పర్వతాలు తర్వాత మొన్న ఏదో జోక్ చెప్పారండి మీకు. ఇంకోటి చెప్పాను లంబు జంపు కన్నా పానకాల పర్వతాలు బాగానే ఉంటుంది. అలాగే బాగుంటుంది. ఏదైనా మనం పండిస్తామండి జీవితం. మనకి ఎన్నోసార్లు చేసిన దాని మీద కెమెరా ముందు అనుభవం ఉందండి. ఈజీగా చేసిపోతాం. ఏ తొచ్చులు లోతే ఏం చేద్దాండి ఇది చేద్దామండి ప్రేమగా. ఓకే అనుమానం లేదు. మీరు నేర్పిస్తారు కదా. మిగతా మొత్తం తప్పు కొడతారు 3 సార్లు చేస్తాను. ములితే తెల్తా ములితే మీ ప్రాణాలు కాపాడుకున్నా బయటకు వస్తారు. ఎత్తొచ్చాను. సైకిల్ తక్కువడు ఒకసారి 2 సార్లు తక్కువ పడిపోయి దెబ్బలు తొలుతున్నప్పుడు సైకిల్ అవుతుంది. కానండి చదువు ముఖ్యం. 3వ నేత్రం. ప్రధానమంత్రి కూడా స్కూల్ మాస్టర్ దగ్గర చదువు నేర్చుకునేవాడే కదా. అంతే కదండి. 3వ నేత్రం ఉండాలి. అలాంటి విషయాలు ఉన్నాయండి మన దగ్గర. జాగ్రత్త చేసుకుపోదామండి. ఒకరు కూడా సపోర్ట్ ఉండాలండి. నాకు మీరు మీకు నేను సపోర్ట్. కొత్తపల్లిలో తిరుమూర్తులు గారు అమ్మ బాబాయ్ ఈ వయసులో సినిమా అనిపించాలి. అంటే ముందు చేసిన దాని మీద ఇప్పుడు క్యారెక్టర్లు పడతాయి. మన సినిమాలు పడతాయి కదా. ఇప్పుడు మన ఊళ్ళో అది కూడా మా కుటుంబ సభ్యులు మా అన్నదమ్ములు పిల్లల సినిమాలు ఇక్కడ కొత్త సినిమాలు మా అన్నదమ్ములు మా ఇంటి పేరు ఉంటాయి. మా చిన్నాన్ని కట్టాడు. మా చిన్నాను కూడా మళ్ళీ మా అన్నయ్య మనవాళ్ళు. నా ద్వారాగా మీకు మంచి లైఫ్ ఉంటుందండి. చాలండి. ఇదిగా మాట్లాడటం నేను ఎప్పుడు అంటాను ఉంటాను మిమ్మల్ని. ఇంతకుముందు చాలాసార్లు అన్నాను. మళ్ళీ మీరు సినిమా చేస్తారండి. అసలు నాకు ఇంట్రెస్ట్ కూడా లేదండి. మీరే కలిపారు మళ్ళీ రెడ్డి గారి పని అదేనండి. ఒకప్పుడు రెడ్డి గారు డిస్ట్రిబ్యూటర్ కింద చేశారు. ఇప్పుడు ఏంటంటే సినిమాల్లో అందరినీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ ఒక తాటికి తీసుకొచ్చి అందరినీ కలిపి మళ్ళీ ఒక కొత్త వైభవాన్ని తీసుకొస్తారన్నమాట. సరే.